ఒకప్పుడు తులసీదాస్ గారు గంగ ఒడ్డున నిలబడి ఉన్నారు. ఒక ఆవిడ గబగబా వచ్చి ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసింది. ఎప్పుడూ అలవాటు మీద తులసీదాస్ గారు దీర్ఘ సుమంగళీ భవ అంటారు. అయ్యా, నన్ను దీర్ఘ సుమంగళీ భవ అంటున్నారు, నా భర్త మరణించాడు, అదిగో చితి మీద పడుకోబెడుతున్నారు దహన సంస్కారానికి, నీ నోట వంట వచ్చిన మాట అబద్ధం కాకూడదు అందావిడ. నా నోట రావడం ఏమిటమ్మా, రాముడు పలికించాడు. ఆయన వెంటనే అక్కడికి వెళ్లి ఆ కమండలంలో నీళ్లు తీసి ఆ శవం మీద చల్లి రామనామం చెప్పారు. చటుక్కున లేచి కూర్చున్నాడు. ఇది చూశారు పాదుషా యొక్క గూఢచారులు ఆ గంగా తీరంలో తిరుగుతూ. తులసీదాస్ గారి దగ్గర రకరకాలైనటువంటి విన్యాసాలున్నాయి, ఆయన ఏవైనా చెయ్యగలడని పాదుషాకి చెప్పారు. పాదుషా తులసీదాస్ ని పిలిపించారు. పిలిపించిన ఏమిట, చచ్చిపోయిన వాడిని బతికించావుట, ఏవి కొన్నటువంటి వింత చేష్టితములు చెయ్యన్నారు. తులసీదాస్ గారు అన్నాడు, వింత చేష్టితములు చేయడానికి నేను గారడి వాడినా కాదు, రాముడు నన్ను పనిముట్టుగా అనుగ్రహించాడు, అది రామానుగ్రహం అన్నాడు. అంటే నేను చెప్పిన